బ్యాక్ టు న్యూస్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో కొండగట్టుకు చేరుకోనున్నారు. కొండగట్టులోని ఆంజనేయ స్వామిని ఆయన దర్శించుకున్నారు. ఉదయం హైదరాబాద్లోని తన నివాసం నుంచి పవన్ కళ్యాణ్ బయలుదేరతారు. అక్కడ దాదాపు గంటన్నర పాటు ఆంజనేయ స్వామికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సో కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గరికి పవన్ కళ్యాణ్ చేరుకోబోతున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ఆయన ఆంజనేయ స్వామిని సందర్శించే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, మరి కాసేపట్లోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోబోతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించేందుకు బయలుదేరారు. దారి పొడుగున కూడా పవన్ కళ్యాణ్కు అభిమానులు స్వాగతం పలుకుతున్నారు. చాలామంది కూడా అభిమానులు అంతా కూడా పవన్ కళ్యాణ్ వస్తుండడంతో, డిప్యూటీ సీఎం హోదాలో వస్తుండడంతో చాలామంది అభిమానులు కావచ్చు, జనసేనానికి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, వారంతా కూడా ఇప్పటికే కొండగట్టుకు చేరుకోవడం జరిగింది. కొండగట్టు ప్రాంతం అంతా కూడా ఇప్పుడిప్పుడే అభిమానులతో జనసందడి అంతా కూడా పెరుగుతున్న పరిస్థితి మనం చూడవచ్చు. కూడా ఈ కనిపిస్తున్నటువంటి ఏదైతే ఉందో అదంతా కూడా కొండగట్టు ఆలయం ముందు ఉన్నటువంటి ప్రాంగణం, ప్రధాన ముఖద్వారం. ఇక్కడ నుంచి ఆంజనేయ స్వామిని దర్శించేందుకు పవన్ కళ్యాణ్ లోనికి వెళ్తారు. ఇప్పటికే పోలీసులంతా కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. కొండగట్టు లోకి ఎంటర్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ఒకటే గుట్టపైకి వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా మిగతా వారిని కాన్వాయ్కి అడ్డు రాకుండా పూర్తిగా భద్రతాపరమైనటువంటి చర్యలు చేపట్టడం జరిగింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి వ్యక్తిగత అధికారులు జగిత్యాల సంబంధించినటువంటి పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో ఎలాంటి భద్రత చర్యలు చేపట్టాలని చెప్పి ఇప్పటికే అధికారులతో వారంతా ఒక నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే కొండగట్టులో భారీగా పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. మరొక వైపు పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున కొండగట్టు ప్రాంతానికి తరలివస్తుండడంతో కొండగట్టు ప్రాంతం అంతా కూడా కిక్కిరిసిపోయేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. గతంలో వాహన పూజ చేసిన సందర్భంలో కూడా కొండగట్టు ప్రాంతం అంతా కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. ఇప్పటికే ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు చుట్టుపక్కల వరంగల్, నిజామాబాద్, ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున అభిమానులు తరలి వస్తున్నారు. ఇక అభిమానులంతా కూడా ఘన స్వాగతం పలికేందుకు వారంతా కూడా తరలి వస్తున్న పరిస్థితి. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామిని 3 సార్లు దర్శించుకున్నారు. 4వసారి కొండగట్టును ఆంజనేయ స్వామిని దర్శించుకోబోతున్నారు. గత ఏడాది ఫిబ్రవరి 24న కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఆ తర్వాత ఏపీలో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. ప్రస్తుతం ఏపీలో జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయం సాధించారు. పవన్ కళ్యాణ్ పార్టీ కూడా సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా విజయం సాధించారు. తన కోరుకున్న కోరికలు తీరవేరడంతో తన ఇష్టదైవమైనటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించేందుకు పవన్ కళ్యాణ్ కొండగట్టుకు వస్తున్నారు. దాదాపు గంటన్నర పాటు ఆలయంలోనే పూజలు నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులతో పాటు ఈవో ఎండోమెంట్ సంబంధించినటువంటి అధికారులు పవన్ కళ్యాణ్ పూజలు నిర్వహించిన నేపథ్యంలో అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పూర్ణకుంభ స్వాగతం పలికేందుకు కూడా ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. ఆలయంలో దాదాపు గంట పాటు పవన్ కళ్యాణ్ ఉండడంతో సామాన్య భక్తులు ఎవరిని కూడా ఆలయంలోకి అనుమతించడం లేదు. ఎందుకంటే కొంత భద్రత పరంగా కావచ్చు, ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో వస్తున్న కావచ్చు, ప్రోటోకాల్ కావచ్చు, ఇవన్నీ కూడా పాటిస్తూ పవన్ కళ్యాణ్ దర్శనం చేసుకుని అదేవిధంగా పూజలు నిర్వహించేందుకు అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే కొండగట్టు ఆంజనేయ ఆలయం అంతా ఒకసారి మనం విజువల్స్ చూడవచ్చు. ఆలయం ముందు భాగం అంతా కూడా ఇప్పుడే జన సమీకరణ అవుతుంది. పెద్ద ఎత్తున అభిమానులంతా కూడా గుట్టపైకి వస్తున్నారు. ఇప్పటికే పార్కింగ్ ప్లేస్లు అన్ని కూడా నిండిపోయినటువంటి పరిస్థితి. 300 మంది పోలీసు భద్రతా సిబ్బందితో బందోబస్తు కొనసాగుతుంది. పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి కాన్వాయ్ అంతా కూడా ఇక్కడే మనం విజువల్స్ చూస్తున్నటువంటి ముందు భాగాన కాన్వాయ్ నిలుపుదల చేస్తారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మెయిన్ ప్రధాన ఆలయంలోకి వెళ్లి గర్భగుడిలోకి వెళ్లి కొండగట్టు ఆంజనేయ స్వామిని పూజించడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ కు కొండగట్టు ఒక సెంటిమెంట్ గా కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత రాజకీయంగా కూడా పవన్ కళ్యాణ్ ఉన్నతిని సాధించాడు. అదే సెంటిమెంట్ తో కొండగట్టు ఆంజనేయ స్వామి కోరిన కోరికలు తీర్చే ఆ దేవుడిగా ఇటు మెగా ఫ్యామిలీ భావిస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా తన ఆరాధ్య దైవమైనటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత వచ్చే నెల తన నియోజకవర్గంలో పర్యటించేందుకు కూడా ఏర్పాటు చేసుకోవడం. మొత్తానికి పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో కొండగట్టు చేరుకోబోతున్నారు. కొండగట్టు ఆలయంలో పూజలు నిర్వహించి ఆ తర్వాత మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఇటు తెలంగాణలో రాజకీయంగా ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా పార్టీ బలోపేతానికి ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నారనే అంశాలపైన కూడా వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పుడు గత ఏపీలో బీజేపీతో కలిసి పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో కూడా బీజేపీతో కలిసి జనసేన ముందుకు సాగుతుందా, ఏ రకమైన ఇటువంటి అంశాలపైన పవన్ ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైతే మరి కాసేపట్లోనే కొంత పవన్ కళ్యాణ్ కొండగట్టు చేరుకోబోతున్నారు. భారీ భద్రత నడుమ కొండగట్టు ఆంజనేయ స్వామిని పవన్ కళ్యాణ్ దర్శించుకోబోతున్నారు. సంధ్య. రైట్ సతీష్.